హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మై నేమ్ ఇస్ మై ఛానల్ ఇస్ దేవా లక్కీ దేవా. నేనైతే తిరుపతి వచ్చాను అనమాట. తిరుపతి చాలా బాగుంది గైస్. తిరుపతి ఎక్కుతుండగా నిజంగా ఆ హ్యాపీనెస్ నా కళ్ళల్లో కనిపించింది. ఈ వీడియో అయితే మా మమ్మీ తీశారు ఇటు పెట్టేసి. నేనే అన్నాను, నాకు అసలు తిరుపతి కొండెక్కేటప్పుడు ఎంతమందికి అయితే కళ్ళు తిరుగుతాయి అండ్ వాంతింగ్ సెన్సేషన్ వస్తుందో కామెంట్ చేయండి. నాకైతే పిచ్చగా అనిపించేసింది. మా అమ్మ అంది వీడియో తీయని. నా వైపు అయితే వ్యూ రాలా, మా అమ్మ వైపు ఎక్కువ వచ్చింది. అండ్ నేను ఇంకా ఆ కడుపు తిప్పే పొజిషన్లో నేనేం ముట్టుకోలేదు. అండ్ అలా బస్సు అయిపోయాక దిగిపోయి ఒక చిన్న టిఫిన్ తినడానికి ఒక చిన్న రెస్టారెంట్కి వచ్చాం. బాగుంది రెస్టారెంట్ అయితే, లోపలికి ఉంది బట్ కానీ అందులో టిఫిన్స్ కూడా బాగానే ఉంది. తిరుపతిలో టిఫిన్స్లో అంటే బెస్ట్ అయితే మసాలా దోశ, అదొక్కటే బాగుంది. ఇడ్లీ అయితే లబ్బర్గా ఉంది. ఇంకా మనం దాని గురించి నో కామెంట్స్. అండ్ మేమందరం అయితే అక్కడే కూర్చొని వెయిట్ చేస్తున్నాం. మా డాడీ అయితే రూమ్ ఇచ్చారు, ఆ రూమ్ ఎత్తుకోవడానికి వెళ్ళారనమాట. మేమైతే ఇక్కడ కూర్చొని నేనైతే మీద టీ ఒలిగిపోసుకున్నాను. అదే అండి మా అమ్మ వచ్చింది. ఇదిగోండి మన శివగామిదేవి. నమస్కారం శివగామిదేవి మా అమ్మ. ఇదిగోండి నేను మోగి సైకిల్ ఎందుకు చేస్తున్నానంటే పక్కలు చాలా విచిత్రంగా చూస్తున్నారు నా చుట్టూ నా అవతారం చేసి. మా అక్క అయితే వెళ్ళి తీసుకొచ్చేసింది. అండ్ మా అక్క వెళ్ళి ఆ డ్యూటీ చేస్తుంది, తీసుకురాడాలు. ఇప్పుడైతే మేము రూమ్కి వచ్చేసి అయితే అదే బట్టలతో వెళ్ళి మొక్కులు ఇవ్వడానికి వెళ్తున్నాం అనమాట. అందుకే ఈ పోనీ స్టైల్ వేసుకున్నాం. మొక్కులు అయిపోయాక మీట్ అవుదామే. ఇదిగోండి ఇప్పుడు మొక్కులు అయిపోయి చక్కగా ఫ్రెషప్ అయిపోయాం. మొక్కులు అయిపోయింది కదా, ఇప్పుడు రూమ్ అంతా చక్కగా సర్దుకుంటాం అంటే స్నానం చేసాం కదా, అవి ఆరలేదు తునులు, దాని మీద ఎక్కడ పడితే అక్కడ ఆరేస్తాం. కారిడార్లోకి వచ్చాం, కారిడార్లో నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాం. అది ఎక్కడో మూల రూమ్ ఇచ్చారనమాట. అయినా రూమ్ దొరకడం లక్కీ అని చెప్పుకోవాలి. అక్కడెక్కడో అదిగో అక్కడెక్కడో వాళ్ళందరూ మళ్ళీ డోర్లు అయి పడలేదా అని చెక్ చేసుకుంటారు. మా అక్కకి నాకు ఇక్కడ చిన్న ఆర్గ్యుమెంట్ అయ్యింది. అక్కడ ఎగ్జిట్ మెట్లు ఉన్నాయి, ఇక్కడ కూడా ఎగ్జిట్ మెట్లు ఉన్నాయి. ఎటు వెళ్ళాలా అని నేను మా అక్క అయితే కొట్టుకున్నాం కాసేపు. అదిగో ఇక్కడ ఉంది, నా పక్కన ఇంకో సైడ్ కూడా ఉందన్నమాట, అటు ఉంది. అలా కొట్టుకున్నాం. ఇదిగోండి వెళ్ళొచ్చారు. ఇప్పుడు మేము ఎంతమంది వచ్చామో 1 by 1 చూపిస్తాను, క్లియర్గా చూడండి. దీనికి మాత్రం ఎంతమంది వచ్చారని కామెంట్స్ చేయగానే చూడండి. మా తాతగారు, హలో, మా నాన్నమ్మ, మన శివగామిదేవి, మా డాడీ బాస్. ప్రతి ఒక్కరికి హాయ్ చెప్పడం అయిపోయిందా పని? సర్లేండి మనం అలా వెళ్ళిపోదాం. ముందుకి వెళ్ళినంత తొక్కేస్తున్నారు వెనక్కి, మనం ముందు పారిపోదాం. ఇక్కడ ఏదో రూమ్ క్లీనింగ్ అవుతుంది. మనకు అలాంటి అవసరం లేదు, మనం ఎప్పుడు నీట్గానే ఉంటాం. లేదంటే మన బాస్ ఒప్పుకోరు, అదే మా డాడీ. ఇది కూడా నడుచుకుంటూ అక్కడ వరకు వెళ్ళేసరికి తినేది అరిగిపోద్దేమో. ఈ పాటికి తినడానికి వెళ్తున్నాం, ఎందుకంటే మొక్కులు ఇచ్చి ఇక్కడ చాలామంది జనాలు ఉన్నారనమాట. అక్కడ అసలు ప్లేస్ లేదు. టోకెన్ నెంబర్స్ ఇచ్చారు, ఆ టోకెన్ నెంబర్స్ ప్రకారం వెళ్ళాలి. లిఫ్ట్ నొక్కాను, లిఫ్ట్ ఎక్కడ ఉందని ఎతికేసుకుంటే తీరం వస్తే తెలిసింది మాకు కిందే ఉందంట. ఇదిగోండి మాకు కిందే ఉంది. లిఫ్ట్లో కూడా ఒక చిన్న వీడియోని తీయగలిగాను. లిఫ్ట్లో ఒక మ్యాన్ పెట్టారు, అంటే పిల్లలు చాలామంది ఆడేసుకుంటారు కదా నొక్కి అని. అలా చేయకుండా ఒక సెక్యూరిటీ మ్యాన్ని పెట్టారనమాట. ఆ సెక్యూరిటీ మ్యాన్ చూసుకుంటారు లిఫ్ట్లో నొక్కిన వాళ్ళు తీసుకెళ్ళి ఏ ఫ్లోర్ కావాలంటే ఆ ఫ్లోర్లో దింపేయడానికి. 2 నొక్కేసాం, ఏది వస్తుందా ఫస్ట్ అని చూస్తే ఆ కింద ఉన్నదే ఫస్ట్ వస్తుంది. మా మమ్మీ ఏమో ఇప్పటి నుంచి ఫోటో తీ అని పక్కన నుంచి తెగ శివగామిదేవి కోరేసుకుంటున్నారనమాట. మా అక్క డ్రామా క్వీన్, మా డాడీ బాస్. నా పేరు లక్కీదేవా. ఎవరు నాకు నేను కామెంట్ చేసుకుంటాను ఏంటి? మీకు నచ్చిందో లేదో పేర్లు కామెంట్ చేయండి. ఇదిగోండి లిఫ్ట్లో ఉండగా చిన్నగా వీడియో తీస్తాను. మీకు వెనకాల అద్దంలో కనిపిస్తారు కొంతమంది, ఎవరో ఉన్నారు, వాళ్ళందరినీ మా నాన్నమ్మ. కొంతమంది వీడియో అక్కడ ఉన్నారని వాళ్ళు డిస్టర్బెన్స్ ఫీల్ అవుతారని లిఫ్ట్లో సైలెంట్గా ఉన్నాం. అయిపోయింది, కిందకు వచ్చేసాం. ఇదిగోండి కింద. అమ్మో వెళ్ళని వెనక్కి గెంటేస్తున్నారు, మరీ దారుణం. ఇంక నుంచి వెళ్ళి వెనకాల నుంచాను, ముందుకు వెళ్ళిపోవాలి. అసలు నిజంగా చెప్తున్నా, అక్కడ ఎండ చూడండి ఎంత ఉందో, కానీ చల్ల గాలి వస్తుందంటే నమ్ముతారా? తిరుపతి వెళ్ళి చూడండి తెలుస్తుంది. అసలు చల్ల గాలి అనమాట. చల్ల గాలికి చలి కూడా పుట్టింది నాకు. అక్కడ లైట్ ఫీవర్ కూడా వచ్చింది ఆ చల్లగాలికి, అంత చల్లగాలి. నేను ఇప్పుడు ఈ ఎడిటింగ్ వీడియో మాట్లాడేది కూడా ఫ్యాన్ కట్టుకుని ఏసీ ఆన్ చేసుకున్నాను చల్లకాలంలో. అంటే యాక్చువల్లీ గైస్ ఏంటంటే ఈ వీడియో తీసి చాలా రోజులు అయిపోయింది, ఎప్పుడో వెళ్ళాను అనమాట. ఇప్పుడు పంపిస్తున్నా, సారీ ఏమనుకోకండి. సమ్మర్లోనే వెళ్ళాను. ఇప్పుడు తాడపల్లిగూడెంలో అయితే వాళ్ళు చితక్కొట్టేస్తున్నాయి. బయటకు వస్తే మనిషి ఫసక్ అంతే అనమాట.
అదిగోండి మేమందరం నడుస్తున్నాం ముందుకి. ఫస్ట్ ఏంటంటే మేము తిరుపతి రావడానికి ట్రైన్ బుక్ చేసుకున్నాం. ట్రైన్ బుక్ చేసుకుంటే నార్మల్ ట్రైన్‌లోనే వెళ్ళిపోవచ్చు అనుకోని అలా అనుకునేసరికి ట్రైన్ క్యాన్సిల్ అయిపోయింది. ట్రైన్ క్యాన్సిల్ అయిపోయిందని మాకు 2 డేస్ ముందే తెలిసింది. మా డ్యాడీ మెసేజ్ చెక్ చేసుకోలేదు. మన బాస్‌కి చప్పట్లు. అలా అయిందనమాట. అమ్మో! తిరుపతి క్యాన్సిల్ అయింది ఏంటంటే భయపడేసరికి బస్సు బుక్ అయింది. అదే స్లీపర్ కోచ్ వీఐపీ బుక్ అయిందనమాట. మా తాతయ్య గారు వెంటనే తెలిసిన అతనికి ఫోన్ చేసి ఒక 4 ఉంచు, ఒక 6 మెంబర్స్‌కి పట్టేలా ఉంచు చాలు అన్నారనమాట. అయితే సరే అండి ఉన్నాయని చెప్తే గబగబా వెళ్ళి అక్కడ వెయిట్ చేసాం. దొరికేసినాయి అనమాట. ఎంచక్కా స్లీపర్ కోచ్ బస్సులో వచ్చాం. అనొచ్చు స్లీపర్ కోచ్ తీయొచ్చు కదా పిల్ల అని. ఎలా కుదురుద్దండి? అక్కడ ఎంతమంది జనాలు ఉన్నారు తెలుసా? గంటకొకళ్ళొచ్చి ఇది మా సీట్ అని గొడవలు ఆడుకుంటున్నారు. మేమేం చేయం? మాదో అర్థం కావట్లా. అతనేమో ఇది అని అప్సైడ్ చూపించారు. తీరమొచ్చేస్తే మాయన్నీ 2 సీటర్స్ ప్లేసెసే ఉన్నాయన్నమాట. వీఐపీ కోచెస్. అయన్నీ మేము తీసేసుకొని ఇంక పడుకొని అలా పొద్దున్నే లెగిసిపోయి బయటకొచ్చేసాం. అలా మనకు లక్కీగా రూమ్ దొరికేసింది. అన్నీ చెక్ అయిపోయినాయి. అసలు మేము రూమ్ బుక్ చేసుకోలేదు. మాతో పాటు మా బాబాయ్ వాళ్ళు కూడా రావాలి. మా బాబాయ్, మా పిన్ని, మా అన్నయ్య, మా తమ్ముడు. వీళ్ళు నలుగురు ఏంటంటే మొక్కుకున్నారు నడిచొస్తామని. అందుకు వాళ్ళు మాతో రాలేకపోయారు. అంటే నడిచి రావడానికి మినిమం టైం పట్టుద్ది కదా! ఇప్పుడు మేము భోజనం చేయడానికి ఇక్కడికొచ్చేసాం. ఏది ప్లేస్ చూపిస్తాను ఆగండి. ఇంకా రాలేనట్టుంది. ఇంకా ముందుకెళ్ళాలి. ఇదిగోండి వచ్చేసాం. ఇదిగోండి. ఇదే ప్లేస్. బావుందా? బాలేదా మీరేం చెప్తారులే గానీ వినండి. అలా జరిగింది మా జర్నీ. ఏదోలాగా లక్ రాసి పెట్టుంది. ఇదిగోండి ఇప్పుడు అక్కడ చిన్నగా కనిపిస్తున్న దాంట్లో నుంచి లోపలికొచ్చేస్తే ఎంత పెద్ద టన్నెల్ ఉంది. ఆ టన్నెల్ అంతా నడుచుకుంటూ వచ్చాం ఫ్యామిలీ మెంబర్స్. చూడండి ఇదిగోండి. ముందు కొంతమందున్నారు అందుకే దింపేశాను. బాయ్ గైస్. ఇంతతో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. బాయ్ బాయ్.